రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాట్లను మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. ఈరోజు సాయంత్రం 25,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డుతో పాటు విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపి స్ఫూర్తి నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలోని అన్ని ట్రైబల్ స్కూల్స్లో యోగా ఇంట్రడ్యూస్ చేయించాలన్నదే తమ లక్ష్యం అంటున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. యోగాంధ్రకి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ వేదిక ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఈరోజు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో విద్యార్థులతో గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలని ఒక రికార్డు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లని మంత్రి సంధ్యారాణి గారు పర్యవేక్షించారు. చెప్పండి, సో విశాఖ వేదికగా ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నారు. సో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సాధించడమే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు పిల్లలు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఇది ప్రధానమంత్రి మోడీ గారిని ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఆయన కాదనకుండా రావడం మరొక శుభసూచకం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో మా పిల్లలు 25,000 మంది పిల్లలు, గిరిజన పిల్లలు ఇక్కడికి వచ్చి యోగా చేయడానికి వాళ్ళు ఫుల్ ట్రైన్డ్ ఉన్నారు. మీకు తెలుసు ఆల్రెడీ 108 సార్లు వాళ్ళు సూర్య నమస్కారాలు ఆగకుండా చేసిన పిల్లలు. అంటే మా స్కూల్స్ అన్నిటిలో కూడా యోగాని మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసాం. పిల్లలందరూ యోగా చేస్తున్నారు. అందులో ఒక 25,000 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చుని పెడుతున్నాం. పిల్లలందరూ చక్కగా యోగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో మనకున్న స్ట్రెస్కి యోగా నేర్చుకోవడం అనేది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ మహిళలకు కానీ ఎవరికైనా అది చాలా మంచిది, ఆరోగ్యకరమైనటువంటిది, చాలా మంచిది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకుంటారు. ప్రతి ఇంట్లో ప్రతి మనిషిని ఈరోజు అడుగుతుంటే బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్తున్నారు. ఈరోజు యోగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఈరోజు యోగా ఎంతో దోహదపడుతుంది అని మనందరికీ తెలుసు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికే మనందరికీ సమయం సరిపోవడం లేదు. ఆ సమయం కోసం చూస్తున్నాం. ఆ సమయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పిల్లలు యోగాలో టాప్లో ఉన్నారు. పిల్లలు కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారు. అలాగే ఈ ట్రైబల్ స్కూల్స్లో ఏదైతే మా స్కూల్స్లో మేము యోగా ఇంట్రడ్యూస్ చేశామో అలాగే అన్ని స్కూల్స్లో కూడా చెయ్యాలి అన్నదే మా ఆలోచన. అదే ప్రభుత్వం ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది యోగా చెయ్యాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆయన తాలూకా ముఖ్యమైన ఆలోచన. ఆ ఆలోచన సరణ ధోరణంగా మనం అందరం కూడా అలాగే వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు పిల్లలందరూ కూడా 25,000 మంది పిల్లలు ఒకేసారి యోగా చేయటం అనేది మిగిలిన పిల్లలకి ఇన్స్పిరేషన్. పిల్లలు లాస్ట్ టైం కూడా మీకు తెలుసు, గత నెల కూడా పిల్లలు 108 సార్లు యోగా చేశారు. మహాసూర్య నమస్కారాలు చేయటం జరిగింది. అయితే ఆ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం నమోదు చేసుకున్నాం. ఆ రోజు అది రావటం రాకపోవడం వదిలేయండి, కానీ అందరు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనసులో దోచుకున్నారు మా పిల్లలు. ఈ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు యోగా. ఒక్క నిమిషంకి ఒక సూర్య నమస్కారం చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. అట్లాంటిది 108 చేశారు పిల్లలు. అలా ఒకేసారి 21,000 మంది పిల్లలు ఒకేసారి చేశారు. అది నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు మెచ్చుకుంటుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్ గారు అందరూ మెచ్చుకున్నారు. ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు, పిల్లలు ఎంత బాగా యోగా చేస్తున్నాను. ఈరోజు స్వయంగా వాళ్ళు చూడబోతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే రహదారి సౌకర్యాలు కల్పిస్తూ పిల్లలకి విద్యలోని వైద్యంలోని పూర్తిగా పెను మార్పులు తీసుకురావడం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి పెను మార్పుల్లో అది చాలా బాగా సాధ్యం అవుతుంది. సో ఇది చెప్పి ఖచ్చితంగా గిరిజన ప్రాంత విద్యార్థులు సుమారు 25,000 మంది ఇదే వేదిక మీద వరల్డ్ రికార్డు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో సూర్య నమస్కారాలని అరకులో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. అక్కడ రికార్డు సాధించారు. ఈరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇదే వేదిక దగ్గర ఆ రికార్డు నమోదు కాబోతుంది. మరోవైపు ఏంటంటే అసలు ఎలాంటి సౌకర్యాలు కానీ వస్తువులు లేవు అనుకునే ప్రాంతాల్లో కూడా యోగా మీద అవగాహన కల్పించి దాదాపు మెజార్టీ పిల్లలు ఇప్పుడు యోగా చేస్తున్నారు. ఖచ్చితంగా అందరిలో యోగా నేర్పడం ద్వారా సో మన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం చెప్పడంతో పాటు ఇక్కడ చేస్తున్న విద్యార్థుల ద్వారా సో ప్రతి విద్యార్థులు ఒక ఇన్స్పిరేషన్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడజన షబ్లాస్తో నాయుడు, విశాఖపట్నం నుండి.